తైలాన్ని తాగేయకండి. వాడకం ఎక్కువైతే ఉపకాయం, గుండె సమస్యలు, మళ్ళీ మళ్ళీ కాచిన నూనెతో అనారోగ్యం. రోడ్డు పక్క బండి దగ్గరకో ఏదైనా హోటల్కి వెళ్ళి గారె, మైసూర్ బజ్జీ ఆర్డర్ చేస్తాం. వాటిని తాకితే చాలు నిండా నూనె, పిండితే చుక్కలు చుక్కలుగా దారి కనబడుతుంది. కర్రీ పాయింట్ నుంచి ఫ్రై తెచ్చుకుంటాం, అంతా నూనెమయమే. ఎంత వాడారో, ఈ నూనె ఉపయోగించారో కూడా తెలియదు. కరకరలాడుతుందా, నోటికి రుచి ఉందా లేదా అనేది చూస్తాం. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క బడ్డీ కొట్లు, వారు తయారు చేసేటువంటి ఈ మిర్చి కానీ ఇతరత్ర నోటికి కొద్దిగా రుచి రావడానికి మరి ఏవో రసాయనాలు కలిపి అప్పటికప్పుడు వారు తయారు చేసేటువంటి వాటికి మనం అధిక ప్రాధాన్యం ఇస్తాం. కానీ అటువంటిది చేయడం వల్ల అనేకమైనటువంటి రోగాలకు మనం కొని తెచ్చుకున్న వారు అవుతామని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లు కానీ వైద్య నిపుణులు కానీ హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎంత హెచ్చరించినప్పటికీ కూడా మరి ప్రజలలో మార్పు రావాలి. ఎందుకంటే వారు ఈ రోజు మార్కెట్లో వాడుతున్నటువంటి నూనె సుమారు 40 రూపాయల నుంచి 30 రూపాయల నుంచి 40 రూపాయల నుంచి ఉన్నటువంటి 120 రూపాయల వరకు ఒక కిలో ప్యాకెట్ అమ్మకాలు చేస్తారు. మరి వారు ఏ నూనె వాడుతారు, ఎటువంటి రసాయన పదార్థాలు మరి ఉపయోగిస్తారు అనేటువంటిది ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ తదితరటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఈ రోగాలు డబ్బులిచ్చి మరీ కొనుగోలు మనం చేస్తున్నటువంటి విషయాన్ని ఒక్కటికి 10 సార్లు మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉరుకుల పరుకుల జీవితంలో ఎవరు కూడా సమయం ఉండదు. ఏదో కడుపు నిండితేనే చాలు అనేటువంటి మన యొక్క ఆకలితోని మనం తొందరగా మనము ఈ యొక్క వీటిపైన ఆధారపడుతూ ఉంటాం. ఒక్కటికి 10 సార్లు ఆలోచించి చేయాలి. ప్రజలారా, ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త ఉండాలనేటువంటి ఈ సందర్భంగా మరి తెలియడం